అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అయితే ఇంకా మీ విషయానికి వస్తే కొన్ని ఇంటర్వ్యూస్లో కనుక చూసుకుంటే శివలింగాన్ని తీయడం లేదా పూనకం వచ్చినట్టు కొంచెం ఇదైపోవడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. యాంకర్స్ని బెదిరిస్తున్నారు. నిజంగానే బెదిరిస్తున్నారా? నిజంగానే చీరల నుంచి శివలింగాన్ని తీసారా? నిజంగానే మీకు శక్తులు ఉన్నాయా? అసలు శక్తులు ఉన్నాయనే కదా నేను చూపిస్తాను. ఉంటే మరి ఇక్కడ ఎందుకు ఉంటారు మీరు? నిజంగానే శక్తులుండి నిజంగానే మీకు జరగబోయేది తెలిస్తే గనక మీరు ఇక్కడ ఎందుకు ఉంటారు? రేపు ఏం జరుగుతుందో మరి దాన్ని ప్రజలకి చూపించి అన్ని ఆ విధంగా చేసేవాళ్ళు కదా. అంటే ముప్పు ఏదైతే వస్తుందో అది రాకుండా చూసేవాళ్ళు కదా. చూపించమంటే చూపిస్తాను. చూపించండి మరి. కొన్ని వాటర్ ఇవ్వండి. ఓపెన్ చేసి పెట్టాలా? అంటే భయపడుతున్నారా? నేనేం భయపడట్లేదు, మీరు ఏం చేస్తున్నారని చెప్పి చూస్తే. చేయబట్టమ్మా. ఓం భగభగే భగని భాగోతరి భగవాసుకే. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? చీరలు అయితే నేను దీలే కదా. చీరలు అంటే ఇట్లా పెట్టుకుంది. చీరలు అయితే ఇట్లా పట్టుకుని ఉన్నా కదా. ఓకే, పక్కన జరుగు. చెప్పమ్మా. జరగమన్నానా? చెప్పు తల్లి. ఎవరిని జరగమంటున్నారు? ఇక్కడ దయ్యాలు ఉన్నాయి తల్లి. నమ్మమంటారా? నిజంగానే నిజంగా ఉన్నాయమ్మా. ప్లీజ్ ఇక్కడ నుంచి దయచేసి వెళ్ళిపోతే నీకు మంచిగా ఉంటుంది. నువ్వు లేవన్నందుకు ఆ దయ్యం అని కొట్టింది తల్లి. నిజంగానే ఇప్పుడు మీరు చెప్పేదంతా నమ్మచ్చా? నిజంగా దయ్యాలు ఉన్నాయి తల్లి. ప్లీజ్ నన్ను వదిలేసే. సో ఇంకా ఇలానే ఉంటే నన్ను బతకనియదు. సో దీన్ని బంధించాలి. ఓం భగభగే భగని భాగోతరి భగవాసకే. ఎన్నున్నాయమ్మా దయ్యాలు? ఆడవా మగవా? నువ్వు మజాక్ చేయదు తల్లి. నేను బంధించేంత వరకు పట్టమ్మా. చూపించు. ఏమైనా తేడాగా ఉందా? చూపించు. ఓం భగభుకే భగని భాగోతరి భగవాసుకే సాకిని ఢాకిని అరుంధతి నాగవల్లి. మీరందరూ ఇందులో రాండి, నేను బంధిస్తున్నా. చూపించు ఒక్కసారి. ఏమైనా ఉందా? లేదు. చూపించు. నాన్న కలిసి చూపించు. ఎలా ఇది? కెమెరాకు చూపించమ్మా. ఎలా సాధ్యం? కెమెరాకు చూపించమ్మా. అంటే కట్ అయింది. 4 ఉన్నాయి. సో కత్తి లేదు, ఏమీ లేదు. మళ్ళీ ఎలా కట్ చేసా? దయ్యాలు నిజంగా బంధించాను కాబట్టి వాళ్ళు వచ్చి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ఆత్మ బంధించారు. మరి ఇప్పుడు నేను ఓపెన్ చేశాను, మరి ఇప్పుడు వెళ్ళిపోయా మళ్ళీ దయ్యాలు? మళ్ళీ బయటకు వచ్చినాయి. మళ్ళీ బంధించాలి. ఓం భగవతే భగని భాగోతరి భగవాసుకే. ఏమైనా కనపడుతుందా? అందులో వాటర్ ఉన్నాయి, ఇందులో ఏం లేదు. ఏం లేదు కదా. దయ్యాలు నన్నైతే కదా ఒంటి మీద కూర్చొని నన్ను హింసిస్తున్నాయి. ఇంకా నా వల్ల అవ్వట్లేదు. బంధించాలి. ఓం భగభగే భగని భాగోతరి.
ఓం భగభగే భగని భాగోతరి భగవాసుకే. ఓం భగభగే భగని భాగోతరి రా 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 రా. చూసావా దయ్యము? అక్కడ దయ్యం ఇక్కడ కనిపించింది. కనపడిచ్చిందమ్మా. ఓం భగభగే భగని భాగోతరి పట్టు తల్లి. ఏం చేయాలి దీన్ని? దయ్యం బంధించాను తల్లి. నీళ్ళని మీరు బంధించింది. నీళ్ళు వేసి వాళ్ళు ఉబ్బి అది ఎట్లా చీల్చిపోయిందో చూసారా? ఏదైనా సబ్బు ఏదో వేసి ఉండొచ్చు. సబ్బు వేస్తే ఎట్లా ఏదైనా ఉండొచ్చేమో. సబ్బు అయితే సబ్బు రాదు కదా. సబ్బు అయితే మామూలుగా నురగొస్తుంది. నురుగొస్తే అది ఉబ్బదు కదా. ఈనో వేసి ఉండొచ్చు మేబీ. ఈనో వేస్తే ఇలానేగా నురుగొచ్చేది. సో ఇప్పుడు మీరు చేసేవి చాలా వరకు అంటే మ్యాజిక్ చేస్తూనే ఉంటారు. మరి ఇది నిజంగానే దెయ్యాలు ఉన్నాయా? సరే ఇందాక దెయ్యాలు ఉన్నాయి అన్నారు. చాలా వరకు మగవా ఆడవా? సో ఇదంతా మ్యాజిక్ అమ్మా. సో ఏదైతే నువ్వు టాపిక్ ఎత్తావో అఘోర విషయంలో, సో ఇలాంటివి జనాలు ఇవి ఎప్పుడో కనిపెట్టారు. సో మీరు అన్నట్టు నిజంగా ఉంటే అని అన్నారు. సో నిజంగా నాకు మహిమలు వస్తాయి. సో రోజు ఒక బంగారు నాణ్యం తీసుకొని బతకచ్చు. సో నేను ఇలా షాప్ ఓపెనింగ్ వెళ్ళి ఎంత కష్టపడాల్సిన లేదు. సో ఏదైతే ఇప్పుడు టాపిక్ ఇస్తూ నడుస్తుందో, సో ఆమె ఓకే, ఆమె నేను ఒప్పుకుంటాను. సో ఒక వేషధారణ అనే పేరు చెప్పుకొని జనాలకి ఏం మోసం చేయట్లేదు, డబ్బులు గుంజట్లేదు. సో మాటలు చెప్పుకుంటూ అవి చెప్పుకుంటూ, సో ఇవన్నీ నాకు ఫేక్ అనిపించింది అమ్మ. ఎందుకంటే గతంలో చాలా మంది బాబాలను చూసాము. అవును. సో సరే ఇదంతా ఓకే, మరి శివలింగాన్ని ఎలా తీశారు మీరు? శివలింగం తేలేదు కానీ శివలింగం ఏం లేదు. మామూలుగా మన వాటర్ తాగుతా సో మామూలుగా ఈ అరటి పండు తొక్క అనుకున్నాము శివలింగం లాగా. మామూలుగా ఇలా వాటర్ తాగుతా ఇలా ఉంటుంది, ఇలా చేస్తారు. సో శివలింగ తయారు మర్చిపోయాను యాక్చువల్గా. సో అంటే ఆ రూప అందులో ఏదన్నా కూడా తీయచ్చు, ఏదైనా సరే చేయొచ్చు. అంటే ఇప్పుడు శివలింగం తెచ్చుకున్నారు కాబట్టి శివలింగం తీశారు, అంటే వేరే ఇంటర్వ్యూలో కానీ ఎక్కడైనా సరే. మరి ఇంకేదైనా అడిగితే అది తీసేవాళ్ళ? అది తీసేవాళ్ళ? ఏమడిగితే పువ్వో లేకపోతే కాయనో? ఇప్పుడు కాయన్ తీయండి, అది మ్యాజిక్ అంటున్నా కదా. అదే అంటే చాలా మంది కూడా నిజంగానే మీకు మంత్రాలు వచ్చు, లేకపోతే ఇంకేదైనా దెయ్యాలు కనిపిస్తాయి. ఇప్పుడు నిజంగానే ఇది అన్నారు కదా మీరు, ఇందులో అంటుంటే నవ్వొచ్చింది అనమాట. అంతే. మరి ఈ పొడి ఎలా తీశారు? ఏం పొడి? ఇలా పెట్టుకున్నాను యాక్చువల్గా. ఇప్పుడా? లేదు, అది లైవ్ లో ఉండగానే ఇలా పెట్టుకొని ఇలా చేస్తాను. నేను అదే అంటున్నా కదా. అసలు మ్యాజిక్ చాలా మంది గతంలో చేయలేదా ఎవరు ఇలా మోసాలు? సో అలా బెల్లూన్లో నేను వేసి నేనో ప్యాకెటే చదువు బెల్లూన్లు. సో ఓకే, నో ప్రాబ్లము. నేను వేసింది ఈనో. ఒక గ్రామంలో దయ్యాలు ఉన్నాయని, సో శక్తులు నిజంగానే ఉన్నాయి, దేవుడు ఉన్నారు. కానీ ఇలా కొంతమంది ఉపయోగించారు, వాళ్ళు వేరేలాగా ఉపయోగిస్తారు. కొంతమంది ఇలా పేరు చెప్పుకొని నాకు శక్తులు ఉన్నాయి, నేను దయ్యాన్ని నడిపిస్తా, దయ్యాన్ని బంది. ఎవరైతే దొంగ వేషాలు వేసుకొని మాట వాళ్ళ గురించి టాపిక్. ఇప్పుడు ఏదైతే అఘోర విషయాల్లో కూడా టాపిక్ అన్న, ఒక ఊర్లో ఇలా బెలూన్ దయ్యాన్ని బంధించి 60-70 వేలు గుంజారు. ప్రతి ఊర్లో ఒక్కొక్క రకంగా బంధించి. సో నేను కూడా ఇలాంటి నమ్మకండి, అఘోర ఆమె నమ్మండి. కానీ ఆమె వేసుకున్న నేను అఘోర అనే చెప్పిన నమ్మకండి నేను మాట్లాడడం జరిగింది. అసలైన అఘోరాలు ఇక్కడ ఉండరు. అంటే ఈ వాతావరణం అనేది వాళ్ళకి అసలు సెట్ అవ్వదు. ఇక్కడ ఉన్న పొల్యూషన్ కానీ మనుషులు కానీ వీళ్ళందరూ కూడా. అలాంటిది ఆవిడ ఇక్కడ దాదాపు కొన్ని రోజులు నెలలు ఉంది, ఎప్పటి నుంచో ఉంది. తను ఇప్పటి నుంచో కాదు, కొన్ని గత సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ ఇప్పుడు చూసాను. ఎప్పుడు చూసారు? ఒక 2 years బ్యాక్ ఎక్కడో ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. కాకపోతే అప్పుడు అబద్ధం ప్రూఫ్ చేయమంటే చేస్తారు. 2 సంవత్సరాల ఇంటర్వ్యూ లేదు, రీసెంట్ గా ఒక 2 నెలల కిందట ఇచ్చింది ఆమె ఒక ఇంటర్వ్యూ. అది మామూలుగానే ఇచ్చింది. అంటే ఎప్పుడైతే ఈ సికింద్రాబాద్ అమ్మవారి గుడి అవ్వలేదో అంతకు ముందు వరకు తనేం ఫేమ్ లేదు, వచ్చిపోయేది. ఒక 2-3 ఇంటర్వ్యూలు ఎవరికో, అంటే మా ఆర్టీవీ వాళ్ళకు కూడా ఇచ్చింది ఒకసారి. సో అలా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ అమ్మవారి విగ్రహాలు ధ్వంసం అవుతున్నాయో ఆ రోజు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్
చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.